అందరికీ నమస్కారం। ఈరోజు మేము అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందుకు వచ్చి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది। విషయం ఏంటంటే ఇక్కడ దాదాపు 2000 సంవత్సరంలో ఆడిట్ సంస్థ ద్వారాగా ఒక్కొక్క కుటుంబానికి 20,000 చొప్పున పేద వర్గాలకి కలెక్టర్ గారు వేయడం జరిగింది ఆనాడు। ఆ డబ్బు ఈరోజు వడ్డీతో కలిపి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఏ సెక్షన్ బి సెక్షన్ అనే గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి వచ్చేసి 1,16 లక్షల రూపాయలు ఉన్నాయి। ఆ 1,16 లక్షల రూపాయలు ఆడిట్ సంస్థలో కొంతమంది ఏటీఎల్ అయితేనే సిఓలు అయితేనేమి వారికి మేము సమాచారం కనుకోగా వారు ఏమంటున్నారంటే ఇది పేదవాళ్ళ డబ్బు, అది ఆ రోజు మంచి పనుల కోసం పేద గారు పేద వర్గాల అభివృద్ధి కోసము పేద వర్గాలకి చదువుల కోసము పేద వర్గాలు కుటుంబాలు అభివృద్ధి అంటే ఏనుములు కానీ గొర్రెలు కానీ ఈ విధంగా తెచ్చుకొని జీవన విధానం కొనసాగించడానికి అవి ఇవ్వడం జరిగింది। కానీ ఇప్పుడున్నటువంటి సిఓలు ఏటోలు ఏం చెప్తున్నారు, గ్రామంలో కొంతమంది సిడిసి నెంబర్ని లోపరుచుకొని అక్కడ 1,16 లక్షల రూపాయలు రావాల్సిన డబ్బుని కొంత 20 లక్షలు అనాథలకు మరి 16 లక్షలు సొసైటీ ఇట్లా రకరకాల పేర్లు చెప్పుకుంటూ దాదాపు 40 లక్షల రూపాయలు కాజేయాలని చూస్తున్నారు ఈ తెరమల గ్రామంలో। కాబట్టి ఇలాంటివి ఇంకా ఒక తెరమల గ్రామమే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి మాకు ఫోన్ కాల్ కూడా రావడం జరుగుతుంది। కావున ఈ విషయం పైన కూడా మేము మాన్సు ప్రేర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది, కానీ అక్కడ ఇంతవరకు స్పందన లేదు। మాకు ఇక్కడే మార్నింగ్ ఆర్డీ గారు అంటే రీజనల్ డైరెక్టర్ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది। ఆయన సమగ్రంగా విచారణ జరిపించి న్యాయం చేస్తామంటున్నారు తప్ప మా గ్రామాలకు వచ్చి విజిట్ చేసి ఆ ప్రజలకి ఈ 1,16 లక్షల రూపాయలు ఉన్నాయి, ఒక్కొక్క కుటుంబానికి 50,000 చిల్లర వస్తుంది, ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలా ఏ విధంగా మీరు డెవలప్మెంట్ కావాలని చెప్పకపోగా కొంతమంది సిడిసి నెంబర్ని స్వార్థపరులని ఐక్యం చేసుకొని ఈ డబ్బుని తప్పదోవలో మళ్ళీయడం జరుగుతుంది మిత్రులారా। కావున ఇక్కడ మనకి ఫాదర్ ఫెరార్ గారు ఏం సదుద్దేశంతో మంచి పనుల కోసము కుటుంబాల పేద వర్గాల అభివృద్ధి కోసము వేసిన డబ్బుని పేద వర్గాలకే చెందాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, తర్వాత మేము తరమల గ్రామంలో నేను ఒక బాధ్యతని ఆర్టీటీ సంస్థలో ఒక బాధ్యతని, కాబట్టి మా డబ్బు మా కుటుంబాల డబ్బు మా పేదలకే చెందాలా మా కాలనీ వాళ్ళకే చెందాలి తప్ప ఇతర కులాలకి ఇతర రాజకీయ శక్తులకి చేరకూడదు అనేది సదుద్దేశం। నా పేరు గట్టు రామాజీ, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సింగనమల మండలం తరిమల గ్రామంలో దాదాపుగా ఆర్డిటి సంస్థ పెద్ద ఆయన ఫెర్రర్ గారు ఒక కుటుంబానికి ఒక బాండ్ 20,000 రూపాయలు వేయడం జరిగింది। అయితే 60 లక్షలు 70 లక్షలు కాకుండా డబ్బు ఈరోజు ఏ సెక్షన్కి వచ్చేసి 1,20,00,000 చిల్లర, బి సెక్షన్కి వచ్చేసి 1,30,00,000 చిల్లరగా ఆ తరిమల గ్రామంలో డబ్బు ఉంది। అదేవిధంగా గతంలో చెక్ డ్యాములు పక్కన తొగిచ్చి ఆ చెక్ డ్యాములు తగిన డబ్బు వచ్చేసి కూడా మా డబ్బే, అక్కడ ఉన్న ఆర్డిటి సొమ్ము కాదు, ఆర్డిటి సొమ్ము అంటే మా డబ్బు కాబట్టి ఆ డబ్బుతో చెక్ డ్యాములు తీసిచ్చినారు, బాగానే ఉంది। అయితే పెత్తందారులు అగ్రవర్ణాల రెడ్లు అక్కడ కొమ్ము కాస్తూ కొంతమంది వ్యక్తుల్ని వాడుకొని ఏటీఎల్ కావచ్చు అదేవిధంగా సిడిసి నెంబర్లు కావచ్చు వాళ్ళు పెత్తందారుల వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు। మేము అట్లా లేము కాబట్టి మేము ముందుకు ప్రశ్నించేకొచ్చినాం। అయితే ఆ డబ్బుని ఈ ఓవరాల్గా ఉన్న సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా ఉన్న ఆ డబ్బుని పేదలకే చెందాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది। అయితే దీనిపైన వెంటనే ఆర్డిటి సంస్థ కొంటే పెద్ద ఆయన లేడు కాబట్టి మాన్సు గారు మీరే దీనికి ఎంత మీరు పెద్దగా ఉన్నారు కాబట్టి మాన్సు గారు మీరు దయచేసి ప్రతి పేద కుటుంబానికి ఆ డబ్బును రిలీజ్ చేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము। జై భీమ్, జై భారత్। అందరికీ జై భీమ్। ఈరోజు అనంతపురం హెడ్ క్వార్టర్ నందు ఆర్డిటి సంస్థలో జరుగుతున్నటువంటి ఏవైతే గ్రామ స్వరోజని నిధి డబ్బుల కోసం నిన్నటి రోజు నుంచి మాధ్యమ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దానిపైన నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నా।
నా పేరు పుల్లన్న కొప్పలకొండ, గార్లదిన్న మండలం. నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కళమండలిగా పనిచేస్తూ ఉన్నా. ముఖ్యంగా దీనికి కారణం ఏమంటే, మన మధ్య లేకపోయినా కూడా ఆర్డిటి వ్యవస్థాపక అధ్యక్షులు ఫాదర్ విన్సెంట్ ఫెరార్ గారు పేదల పాలిట పెన్నది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైనటువంటి ఆయన చదువు ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేయాలనే ఆలోచనతో గ్రామ స్వరాజ్య నిధి తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా దళిత కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 20,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కూడా జరిగింది. అది జరిగిన తర్వాత అది వడ్డీకి ప్రతి ఈరోజు కొన్ని వేల కోట్లు, లక్షల రూపాయలు కూడా మన మండలాల్లో అనంతపురం ఉమ్మడి జిల్లాలో కావడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి ఏమో జరుగుతుందంటే, గ్రామ స్వరాజ్య నిధిలో ఎవరైతే కుటుంబాలపైన 20,000 రూపాయలు డిపాజిట్ ఉందో వాళ్ళలో చనిపోయిన ఆ కుటుంబంలో ఎవరైనా కొడుకు కావచ్చు ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి గ్రామాల్లో ఉన్నటువంటి సిడిసిలు అన్యాయంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాస్తవం ఇది కనపడతా ఉంది. కాకపోతే ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కూడా, నాయకులు కూడా, ఎవరు కూడా ఆర్డిటి సంస్థను కానీ ఆర్డిటి పెద్దలైనటువంటి ఫాదర్ విన్సెంట్ ఫెరార్ మరియు వారి కుటుంబాన్ని కానీ ఎవరు విమర్శించలేదు. అక్కడ జరుగుతున్నటువంటి గ్రౌండ్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఆలోచన చేయాల్సినటువంటి సమస్త పెద్దలను మేము తప్పుగా మాట్లాడలేదు. కానీ ఆ రోజు మాకు చీకటిలో ఉన్నటువంటి మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత అది కేవలం ఫాదర్ ఫెరార్ గారిది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి పని ఒక ఆర్డిటి సంస్థ మాత్రమే చేసింది. ఇలాంటి సంస్థను మేము ఎప్పుడు కూడా మేము గౌరవిస్తామని చెప్పేసి ప్రజా సంఘాలందరి తరఫున కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాకపోతే మా చిన్న మనవి, అక్కడ ఉన్నటువంటి సొమ్ము ప్రజలకి ఉద్దేశించి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో గ్రామ స్వరాజ్య నిధి ద్వారా ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ప్రజలకు ఆ డబ్బును సకాలంలో అందేలా సమస్త పెద్దలు చొరవ తీసుకొని ఎవరికైతే ఏ డబ్బు అందాలో ఆ డబ్బును అందేలా మీరు చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉండాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్. దాదాపు డిపాజిట్ 20 ఏళ్ళ నుంచి జరుగుతుంది సార్. 2007 నుంచి జరుగుతూనే ఉంది. 2007 నుంచి ఇప్పటికి ఒక్కొక్కరికి ఎంత రావచ్చు? దాదాపు ఇప్పుడు కొప్పలకొండ దాదాపు గార్లదిన్న మండలంలో కొప్పలకొండ అనే గ్రామంలో ఉండదు. అక్కడ వచ్చేసి 50,000 వరకు కూడా ఒక కుటుంబానికి రాబోతా ఉంది. అందులో మా అమ్మ చనిపోయింది. అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు. ఇప్పుడు మ్యారేజ్ అయింది. నేను కూడా, నాకు కుటుంబం ఉంది. మా అమ్మ చనిపోయింది కదా, అవి నాకు ఇవ్వండి అని అన్నాను. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిడిసి మెంబర్లు, అంటే దీంట్లో ఆర్డిటి సమస్యలు కానీ ఆర్డిటి అధికారులు కూడా ఎలాంటి ప్రమేయం లేదు. కేవలం సిడిసి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం, మీకు ఇవ్వము చనిపోయిన వాళ్ళకనే చెప్పడం చాలా బాధాకరం. ఇలాంటి వారి వల్లనే సమస్యకు చెడ్డ పేరు చేస్తున్నటువంటి ఎవరైతే ఏలుముద్రదారులు సిడిసి మెంబర్లుగా ఉన్నారో, అవగాహన లేని వాళ్ళు సిడిసి మెంబర్లు ఉన్నారు, వాళ్ళు రాజకీయం చేస్తూ ఆర్డిటికి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి వారిని తొలగించి యూత్ చదువుకున్న వాళ్ళు ఉన్నారో వారిని సిడిసి మెంబర్లుగా ఎన్నుకొని ఇక రాబోయే రోజుల్లో ఆర్డిటి మన ప్రజల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని చెప్పేసి మీరు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలిపినాం సార్ జరిగిన అన్యాయం పైన. కాకపోతే సమగ్ర విచారణ చేసి మేము తర్వాత మీరు వచ్చి మమ్మల్ని కలవండి సపరేట్ గా అని చెప్పడం జరిగింది. స్పెషల్ ఎంక్వైరీ కూడా వేస్తామన్నారు సార్.